జనవరిలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తారనేటువంటి ఒక చర్చ ఆ మధ్యకాలంలో జరిగింది. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఆలస్యం చేస్తున్నాడు అనే దానికి సంబంధించి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు జనంలోకి వెళ్ళాలంటే, జనం ఎక్కడ చీదరించుకుంటారు అని చెప్పి, కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరు, అసహించుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, కాబట్టి భయపడి వెళ్ళడం లేదనేటువంటిది వీళ్ళు కూటమి పార్టీ నాయకులు పదే పదే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అసలు నిజం ఏంటంటే ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసింది. అది కూడా వాళ్ళు ఊహించినటువంటి ఓటమి. అటు అధికార కూటమి పార్టీని వాళ్ళు కూడా ఊహించలేదు, ఈ గెలుపు మాకు వస్తుందని వాళ్ళు కూడా ఊహించలేదు. అలాంటి రిజల్ట్ వచ్చింది మొన్న. ఈ ఓటమికి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కోటరే ఈ ఓటమికి కారణాలు. ప్రధానంగా వినిపించినటువంటి పేరేంటే సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టే మరి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డికి చేరాల్సినటువంటి అంటే గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అంశాలకు సంబంధించి చేరలేదు, నియోజకవర్గాలు జరిగిన తప్పులకు సంబంధించి చేరలేదు, ఎవరైతే గెలుస్తారో ఎవరైతే ఓడిపోతారో ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు అనే విషయాలు కూడా జగన్ గారికి చేరలేదు. ఆ చేరకుండా అడ్డుపడింది సజ్జల రామకృష్ణారెడ్డే. కాబట్టి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డే. మరి ఇదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరుతుంది. మరి అది కూడా చేరకుండా అడ్డుపడి దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసి తనకు అనుకూలంగా ఒక రిపోర్టు జగన్ గారికి పంపించేటువంటి ప్రయత్నం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడని చెప్పి, సో ఆయనే ప్రధాన కారకుడు అనేటువంటి అభిప్రాయాలు వైసీపీ పార్టీలో కూడా ఉన్నాయి. ఇటువైపు వీళ్ళేమో సకల శాఖ మంత్రి అని ఒక పేరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పెట్టారు. మరి ఇదే అంశానికి సంబంధించి విజయసాయిరెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఉన్న జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరంతా కూడా జగన్ గారిని మోసం చేసింది, అందుకే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది, అనేక అంశాలు ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లా అందరూ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారు వాడుకున్నారు. మరి ఢిల్లీలో ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి గారికి పేరు వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళు మాత్రం లబ్ధి పొందినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి మాత్రం నష్టపోయినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. మొన్నటిదాకా సజ్జలను ఇంకా కొనసాగిస్తున్నారు పక్కన పెట్టలేదంటే మరి జగన్ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు. మరి పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పేరు జగన్ 2.0. ఆ పార్టీ కార్యకర్తలు కలిసిన ప్రతిసారి జగన్ చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్ 2.0 వేరేలా ఉంటుందని చెప్తూ వచ్చాడు. ప్రతి మీటింగ్లోనూ కార్యకర్తలు కలిసినప్పుడు కానీ నాయకులను కలిసినప్పుడు కానీ ఆ దిశగా అనేక మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. నాయకుడి లక్షణం అదే. ఎందుకు ఓడిపోయామో తెలిస్తే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది, ఈ నష్టం ఎందుకు జరిగిందో తెలిస్తే మళ్ళీ లాభపడడానికి అవకాశం ఉంటుంది, సమస్య దేనివల్ల వచ్చిందో తెలిస్తే ఆ సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల అదే చేస్తూ ఉన్నారు. ఎవరి వల్ల అయితే నష్టం జరిగింది, ఎందుకు నష్టం జరిగింది, ఏం చేయడం వల్ల నష్టం జరిగింది, మనం ఏం చేయకపోవడం వల్ల నష్టం జరిగింది అనేటువంటి వాటన్నింటినీ సమీక్ష చేసుకున్న తర్వాత మరి ఏదైతే సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తారనేటువంటి ఒక చర్చ జరిగిందో దాన్ని ఆపడానికి కారణాలు ఏంటంటే, జనంలోకి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ మన పార్టీలో ప్రక్షాళన చేసుకుంటే, కీలకమైనటువంటి మార్పులు చేసుకుంటే అప్పుడు జనంలోకి వెళ్తే మంచిది అనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీలో కీలకమైనటువంటి పదవులు కానీ, ఆ కమిటీల మార్పులు చేర్పులు కానీ, బూత్ కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ ఇవన్నిటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత జనంలోకి వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆలస్యమైంది. సో ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అది కూడా ఎవడు పార్టీకి పనిచేసేవాడు, ఎవరు పార్టీలో ఉన్నట్టు కోవట్టులు ఎవరు, వాళ్ళని ఏ రకంగా పక్కన పెట్టాలి, పార్టీ కోసం నిజాయితీగా కష్టపడేటువంటి వాడెవడు, మరి పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా ఇంకా పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, మరి పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు అంటే పార్టీ కోసం నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కీలక బాధ్యతలు అప్పగించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు జగన్ గారి కోటరికి సంబంధించి ఒకసారి చూస్తే ఆ ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పులివెందుల నియోజకవర్గానికి చెందినటువంటి సతీష్ రెడ్డి గారికి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకు అంటే సతీష్ రెడ్డి గారి సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నిజాయితీపరుడు, పేద కుటుంబం నుంచి పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏదో దురుసుగా మాట్లాడడం కానీ ఏదైనా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కాదనేదని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పులివెందులలో పోటీ చేస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తిని మరి వైఎస్ జగన్ గారు తన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఎన్నికలకు ముందు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయింది కదా అని చెప్పి
ఆయన ఏం నార్మల్గా కూర్చోలేదు. అప్పుడు ఎన్నికలకు ముందు ఏ రకమైనటువంటి కమిట్మెంట్తో ఉన్నాడో ఎన్నికల రిజల్ట్ తర్వాత కూడా అదే కమిట్మెంటు మరి సతీష్ రెడ్డి గారు చూపించినటువంటి పరిస్థితి. జగన్ గారికి సంబంధించి ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు ఎవరు మాట్లాడకపోయినా కూడా, కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కూడా ఎవరు స్పందించకపోయినా సతీష్ రెడ్డి గారే ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏ అంశానికి సంబంధించి అయినా ఆయన ఎవిడెన్స్తో సహా చాలా నీట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్న షర్మిలమ్మ గారు మాట్లాడినప్పుడు కూడా ఆయన స్పందించారు. మరి రాప్తాడు టూర్కి సంబంధించి కూడా అన్ని వ్యవహారాలను కూడా ఆయన చూసినటువంటి పరిస్థితి. సో అంటే ఆయన నిజాయితీగా ఉంటారు, ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతారనేటువంటి అభిప్రాయం ఆయన పైన ఉంది. సో ఆయన నిజాయితీ, ఆయన నిక్కచ్చితనం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు కాబట్టి ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇక మీదట ఏదున్నా కూడా ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారితో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే విధంగా ఎక్కడ కూడా అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ, పార్టీపరమైన ఇబ్బందులు కానీ ఏది కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా సతీష్ రెడ్డి గారు చూసుకోవాలి. సతీష్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి. ఇట్లా డైరెక్ట్ అనమాట. అంటే వాళ్ళకి అప్పగించేసి అప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఫెయిల్ అయినారా అనుకోవచ్చు. ఎందుకంటే ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి మనం చూస్తాం కదా, అది ఫెయిల్ అయినట్టే. కాబట్టి పార్టీ పరంగా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో అప్పుడు పాలన పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కరోనా వచ్చింది కాబట్టి కార్యకర్తలను చూసుకోలేకపోయానని చెప్పి. సో కాబట్టి ఇప్పుడు కార్యకర్తల మీద దృష్టి పెడతా ఉన్నారు. కార్యకర్తలకు ఏం కావాలో చేస్తానని చెప్తా ఉన్నారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వారి వల్లే పార్టీ బలోపేతం అవుతుందని, పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్మారు. కాబట్టి వారి కోసం ఇప్పుడు నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కార్యకర్తలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా వాళ్ళకి గట్టిగా నిలబడ్డారు. సో ఇప్పుడు రాప్తాడ్ టూర్ సక్సెస్ కావడానికి కూడా కార్యకర్తలు గట్టిగా నిలబడ్డమే. ఇదే డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు, బిర్యానీ ప్యాకెట్లు, బీర్లు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. అది కార్యకర్తలు స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని ఆ టూర్కి రావడం జరిగింది. ఆ జగన్ గారు అక్కడికి వచ్చినప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తం అనంతపురం జిల్లా మొత్తం ఇదే చెప్తా ఉన్నారు. సో అట్లాంటి కార్యకర్తలు వైసీపీ పార్టీకి ఉన్నారు. మరి వాళ్ళందరూ బాగుండాలంటే, వాళ్ళకి న్యాయం జరగాలంటే పార్టీ అధికారంలోకి రావాలి. మరి పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన పెట్టి గతంలో ఏదైతే ఈ మీడియా వ్యవహారాలు చూసుకున్నారో ఆ వ్యవహారాలు ఆయన చూసుకుంటారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి సతీష్ రెడ్డి గారు వ్యవహారాలను చూసుకుంటారు. సో కాబట్టి ఖచ్చితంగా పార్టీ అయితే బలోపేతం అవుతుంది. ఎందుకంటే ఆయన మీద మాకు నమ్మకం ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. సో మరి ఆ పాత కోటరీ లేకుండా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తన టీంని అయితే సిద్ధం చేసుకుంటున్నారు. సో ఆ కొత్త టీం మళ్ళీ అధికారంలో రావడానికి ఎంతవరకు పనిచేస్తుంది అనేది రానున్న రోజులైతే తేలుతుంది. చూద్దాం ఏం జరుగుతుందనే దానికి సంబంధించి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.